హలో హాయ్, అందరూ బాగున్నారండి. ఏంటి ఈ చెత్త పేపర్లన్నీ తీసి ఎదుటి కూర్చున్నాను ఏమనుకుంటున్నారా? అదేనండి, నా 15 years బిఫోర్ చేసేది నా కళని ఒకసారి చూసుకుందామని ఇవన్నీ తీసానండి. మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదండి, అందుకని ఏమైనా ట్రై చేద్దామా అని ఒకసారి ఇవన్నీ తీసి మళ్ళీ చూసుకున్నాండి. సరదాగా మీకు అలా చూపిద్దామని ఇవన్నీ తీసానండి. ఓకే, ఒక్కసారి మీరు కూడా లుక్ చేసేసాను. అదే నేను అంటే 15 years క్రితం అప్పుడు హ్యాండ్ పెయింటింగ్ మంచి ట్రెండింగ్లో ఉండేదండి. చాలా చేసేవారు క్లాత్స్ పైన, శారీస్ పైన, డ్రెస్సెస్, చిన్నపిల్లల ఫ్రాక్స్, లెహెంగాస్ పైన చేసేవారు. అప్పుడు నేను నేర్చుకున్న పెయింటింగ్ అనేది ఒక క్లాత్ మీద అలాగా నేర్చుకునేటప్పుడు మా పెయింట్ టీచర్ చెప్పారండి. ఇలా అదే నేను నేర్చుకున్న పెయింట్ టీచరు క్లాత్ తీసుకుంటే క్లాత్ మీద వేసేసుకుని మీకు అలాగా గుర్తింపుగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైన్ మీరు యూజ్ చేసేసుకోవచ్చని చెప్పారండి. ఒకసారి మీకు చూపిద్దామని ఇదండి. నేను నా వరకు నేను శారీస్కి, డ్రెస్సెస్కి ఇలా వేసేసుకున్నాండి. మా సిస్టర్స్కి, కొంతమంది ఫ్రెండ్స్కి అండ్ మా టీచర్స్ కొంతమందికి చేసి మమ్మీ వాళ్ళకి ఇలాగా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అప్పట్లో వచ్చేసి పెయింట్ చేసి శారీస్ ఇచ్చానండి. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్ చాలా ఎక్కువ ట్రెండీగా ఉంది కదండి. అదండి, ఈ డిజైన్స్ అన్నీ ఇలాగా పెయింట్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి సరదాగా ఎందుకో ఈరోజు తీయాలనిపించింది, తీసి ఈ డిజైన్స్ అన్ని ఒకసారి చూపిద్దామని నేను చేసి పెట్టుకున్న డిజైన్స్ అది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందండి. ఇది డాన్సింగ్ డాల్ అండి. ఇది మిక్కీ మౌజెస్, అదే కార్టూన్స్ ఉంటాయి, టెడ్డీ బేర్స్ అండి. బెల్స్, అదే జింగిల్ బెల్స్, గ్రాస్ పైన ఒక క్రేపర్ దగ్గర బెల్స్ ఉంటాయండి. ఆ కింద చిన్న కార్టూన్స్ బొమ్మలు ఉంటాయండి. ఇది చిన్నపిల్లలు ఫ్రాక్స్ పైన, లెహెంగాస్ పైన, గాగ్రస్ పైన వేసుకుంటే చాలా నీట్గా, అందంగా బాగుంటాయండి. అండ్ ఇది శారీస్కి వేసుకున్నా అండి, మా ఫ్రెండ్ వాళ్ళ శారీకి వేసానండి. ఇది ఇంకొక ఫ్రెండ్ వాళ్ళకి వేసానండి. అండ్ ఇక్కడ వీడియో నేను చెప్పేటప్పుడు వీడియో కొంచెం ఇటు అటు అయ్యిందండి, కనిపించట్లేదు. సరే, అదే డిజైన్స్ ఇది వేసాను, ఇది వేసాను చూపిస్తున్నాను. అక్కడ కొన్ని వీడియో కరెక్ట్ రాలేదండి. డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకే అండి. అది అండ్ డాన్సింగ్ డాల్ ఒక శారీ పైన వేస్తే కాటన్ శారీకి చాలా అందంగా భలే ఉండేదండి. ఇది ఒక శారీకి వేసానండి. ఈ డిజైన్ కూడా ఒక టీచర్ వాళ్ళ శారీకి వేసానండి. ఇది సింపుల్ డిజైన్ అండి. స్టార్టింగ్లో లైన్స్ నేర్చుకోవాలండి. ఫస్ట్ లైన్స్ ఇలా నేర్చుకొని ప్రాక్టీస్ చేశానండి. ఇది నెక్స్ట్ ఈ డిజైన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. ఇలా ఈ సింపుల్ డిజైన్స్ అండి, ఇవి శారీస్ పైన వేసుకోవచ్చు. మన బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, చిన్న ఫ్రాక్స్, లెహెంగాస్. ఈ డిజైన్ మాత్రం అండి, ఇది స్ట్రోక్, సింగిల్ స్ట్రోక్ అండి, చాలా అందంగా ఉంటుంది, భలే ఉంటుంది. ఒక 2-3 చీరలకు వేసానండి. చాలా బాగుంటుందండి ఈ డిజైన్. అసలు కలర్ కాంబినేషన్స్ వేసి లైట్ కలర్ శారీస్ పైన వేసుకుంటే భలే ఉంటుంది. సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్ వేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు తాంజావూర్ పెయింటింగ్ అని మంచి ట్రెండింగ్లో ఉంది కదండి. ఇది డాన్సింగ్ డాల్ అండి, అదే నాట్యం ఆడుతున్న ఒక అమ్మాయి. ఇది పళ్ళుకి వేసుకుండా ఈ ఇన్స్ట్రుమెంట్స్ చూపించాను కదండి, అవి అండ్ ఇందులో చిన్న డాల్స్, డాన్సింగ్ డాల్స్ కింద బోర్డర్లో వేసుకుంటే కాటన్ శారీస్కి, పట్టు శారీస్ చాలా అందంగా ఉంటాయండి. ఈ ఫ్లేవర్ కూడాను
ఇది 1 స్ట్రోక్ సింగిల్ స్ట్రోక్, ఇక్కడ ఇది మిడిల్లో వస్తుంది, ఇది పళ్ళుకి వస్తుంది అండి. నిలువున బంచెస్ లాగా వేసేసుకోవచ్చు అండి డిజైన్స్. అండ్ ఇది క్రేపర్, ఇది ఆల్ ఓవర్గా వేసేసుకోవచ్చు. అండ్ లేదంటే మనం ఒక సైడ్కి డ్రెస్సెస్కి కుర్తీస్కి వేసుకున్న బాగుంటుంది చుడీదార్స్కి. శారీస్కైనా మనం ఏంటంటే స్కెట్ బోర్డర్ లాగా క్రీపర్స్ కింద నుండి వేసేసుకోవచ్చు. ఇది ఒక 2 శారీస్కి వేసానండి. ఈ డిజైన్ కూడా సింగిల్ స్ట్రోక్లో భలే ఉంటుందండి, ఇది అందంగా. ఇది పళ్ళుకి వస్తుందండి. ఈ బంచ్ ఇలాగా చేసి మనం ఏంటంటే బోర్డర్గా అలాగా క్రీపర్ లాగా కింద ఏంటంటే లేజర్ శారీస్, ప్లెయిన్ శారీస్, లేజర్ ఆర్ సిఫాన్, అది జార్జెట్ ప్లెయిన్ వచ్చాయి కదండి, 60 గ్రామ్స్ అని వచ్చాయి. ఇప్పుడైతే బోల్డ్ అన్ని రకాలు వచ్చాయండి ఆ శారీస్లో. స్పేస్ సిల్క్ అండ్ ఏవేవో వస్తున్నాయండి అవన్నీ. అప్పట్లో అయితే లేజర్ చిల్లీ పన్నీర్ శారీస్ భలే షైనింగ్గా భలే ఉండేయండి. ఆ శారీస్ పైన కూడాను భలే అందంగా ఈ డిజైన్స్ అయితే బాగుండేవి. ఇదండి, ఇది నేను నేర్చుకుండే పెయింటింగ్ క్లాత్ అండి ఇది. నెక్స్ట్ అలాగా సరదాగా ఏదైనా డిజైన్ చూస్తే ఇలాగ రఫ్ మనకి బట్టలకి వచ్చే పేపర్స్ కవర్స్ ఉంటాయి కదండి, ఇవి కాటన్ పేపర్ కవర్స్. వాటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పండి, ఎక్కడ డిజైన్ చూస్తే డిజైన్ లేదంటే నా ఓన్గా ఇలాగా ఒక్కొక్కసారి డ్రా చేసుకుంటే ఇలా డిజైన్ని డ్రా చేసుకుని పెట్టుకునేదాన్ని. దీనిపైన మనం కార్బన్ పేపర్ వేసి దానిపైన ట్రేస్ చేసుకునేదాన్ని. ఇలా ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా చేసేదాన్ని. పెద్ద పెద్ద పేపర్స్ ఉంటే, పెద్ద పేపర్స్ కావాలంటే A4 సైజు తప్ప మనకు అంత పెద్ద పేపర్స్ అవైలబుల్ ఉండాలి కదండి. అలాంటప్పుడు ఏంటంటే బట్టల్లో వచ్చే ఈ బట్టల కవర్స్ అని, బట్టలకి లోపలికి ట్రేసింగ్ పేపర్స్ లాంటివి వస్తాయండి, వాటిని కూడా యూజ్ చేసేసి ఒక్కోసారి చేసేదాన్ని. అప్పట్లో ఇదిగోండి, ఇవి ట్రేసింగ్ పేపర్స్ ట్రేస్ చేసి డిజైన్ ట్రేస్ చేసేదాన్ని. ఇది ట్రేసింగ్ పేపర్స్, ఆయిల్ పేపర్స్ అని అంటారు. ఇదిగోండి, సరదాగా అలా ఏదో టైం పాస్గా నేర్చుకుందామని ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇది ట్రేసింగ్ చేసి ట్రేసింగ్ పౌడర్ని యూజ్ చేసి ఇంకా ఇలాగ డిజైన్స్ చేసుకుంటూ శారీస్ మీద ట్రేసింగ్ చేసేదాన్ని. ఏంటో ఈ పేపర్లు పిచ్చిగా ఉన్నాయి అనుకోవద్దండి, కానీ అప్పటి నుండి ఇలాగా మా వారు ఎందుకు అని చెప్పి, అంటే బిఫోర్ మ్యారేజ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చెత్త పడేయచ్చు కదా అని అనేవారు. అంటే మళ్ళీ ఎప్పటికైనా ట్రెండింగ్ అవ్వచ్చు కదా, మళ్ళీ అదొక ఫ్యాషన్ మళ్ళీ రావచ్చేమో కదా అని. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఇప్పుడు జ్యువెలరీ అయినా బీడ్స్ కూడా అప్పుడు మంచిగా ఈ పెయింటింగ్ అండ్ బీడ్స్ ఒకే టైంలో ట్రెండింగ్గా మంచి ఫ్యాషన్గా ఉండేయండి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆఫ్టర్ ఒక 15 years మళ్ళీను మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయింది. ఇది కూడా భలే ఉంటుందండి. ఈ డిజైన్ వేసుకున్న 1 స్ట్రోక్ వేసుకుని సింగిల్ స్ట్రోక్లో వేసుకున్న పెయింటింగ్. ఇందులో ఇది వెల్కమ్ చెప్తూ ఒక లేడీ అండి. దీన్ని ఏంటంటే మా స్కూల్లో కాంపిటీషన్ అనేటప్పుడు అంటే గ్రూప్స్ ఉంటాయి కదండి, ఆ గ్రూప్స్లో మాది బ్లూ గ్రూప్ అని చెప్పి మా స్టూడెంట్స్ అందరూ మేం చేస్తే బాగుంటుందని అంటే అప్పుడు ఈ డిజైన్స్ వేశాను. వెల్కమ్ అండ్ ఆర్చ్ వేసి దానికి మామిడి తోరణాలు పెట్టి వెల్కమ్ అని చెప్పి స్కూల్ నేమ్ మా గ్రూప్ నేమ్ రాసుకున్నామండి. రాసుకుంటే అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. మా ఫ్రెండ్ ఎల్లో గ్రూప్ అనమాట. మీ మేడం తీసుకొచ్చేసారు, మీరేమో విన్ అయ్యారు, మీకు ప్రైజ్ వచ్చిందని చెప్పి తను మా మీద పడి ఏడ్చింది. ఓకే అండి, ఇది బాగుంటుందండి, చేశాను అప్పుడు. ఎన్ని ఇలాగా పిచ్చిగా రాసుకుంటేదని ఏదేదో ఇప్పుడేమో ఖాళీగా ఉండడం వల్ల ఏమీ తోచట్లేదని వెళ్ళి తీసానండి ఒకసారి. ఏవో ఇలా చూడండి, ఈ అమ్మాయి బొమ్మను కూడా ఇలా ట్రేస్ చేసి గీసానండి. అంటే ఇదిగోండి కనిపిస్తుందా,
ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్స్ మీద శారీస్, లెహంగాస్, తర్వాత కుర్తీస్ మీద కూడాను వేసుకుంటున్నారు కదండి. అదే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇంకా డ్రా చేశానండి. ఇదొకటి, ఇది ఒక బ్లౌజ్ పైన చేశానండి. అంటే క్రేన్ కొంగ ఆకాశానికి చూస్తూ చందమామని చూస్తున్నట్లుగా ఇదొక ట్రేస్ చేశానండి. అంటే ఇదొక బ్లౌజ్ పైన వేశాను, బ్లాక్ బ్లౌజ్ పైన. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టుంటానండి ఒకటి, చాలా బాగుంటుందండి, అందంగా ఉంది. అండ్ ఇవి హంసలు అని చెప్పి, హంసలు ఆరు బాతులు అనుకోవచ్చండి. ఇదిగోండి ఇలా, ఇది నేను అంటే చూస్తూ అలాగా డ్రా చేశాను బై హ్యాండ్ అనమాట. ఇది ఏదైనా ఒక శారీ పైన వేసుకుంటే బాగుంటుందేమో అని చూస్తున్నానండి. నెక్స్ట్ ఇది కూడాను అలా ట్రేస్ చేద్దామని, అమ్మాయి కళ్ళు, ఫెదర్ అండ్ అమ్మాయి కళ్ళు ఇలా కళ్ళు మూస్తూ ఉన్నట్ల, మీకు డీటెయిల్స్లో కనిపిస్తుందో లేదో ఇలా చూస్తే తెలుస్తుందేమండి. ఇదిగోండి ఇట్లా చూస్తే తెలుస్తుంది. ఇది ఒకటండి. అండ్ మన కథాకళి ఫిగర్స్ ఉంటాయి కదండి, కాంతార అనుకోవచ్చు. ఇది కాంతార మూవీ వచ్చిన తర్వాత నేను డ్రా చేశాను అనుకుంటాను. ఇట్లా ఉంటుంది. ఇవి కూడా బ్లౌజెస్ పైన వేస్తున్నారు కదండి, అదే ఇది కూడా ఒక ఫిగర్ని తీసాను. ఇదేనండి. ఇంకా పెయింట్ చేసి ఒక శారీస్ ఉన్నాయండి, కానీ కాకపోతే అవి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఓకేనండి, ఇంతేనండి. ఇంకేమైనా డ్రా చేసి అది పెయింట్ చేస్తేనే తర్వాత వీడియో పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, కళాఖండాలు మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్